అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు, అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. నాకు ఇంతకు ముందుకి వీడియోస్కి వచ్చే వ్యూస్ కన్నా ఇప్పుడు చాలా బెటర్ అనమాట. వ్యూస్ బాగా అనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే నేను కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుదో అనమాట, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే ఓట్లు ఎలక్షన్ జరిగింది కదా, ఆ రోజు వీడియో అనమాట. ఆ రోజు అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మా ఇంటి దగ్గర ఓటు వేసేసి వెళ్దాం కదా అని చెప్పి ఇంకా ఉదయం హడావిడిగా లేచాను. ఆ రోజు సోమవారం కదా, ఇంట్లో పూజ అది చేసుకోవాలి కాబట్టి ఇంకా ఉదయం లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకుని మొత్తం ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకుని దేవుడి దగ్గర సామాన్లు అయితే తోముకుంటున్నాను అనమాట. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఈ మాట నేను ప్రతి వీడియోలోనే చెప్తాను, ఎందుకంటే మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది కదా లైక్ ఇవ్వాలి అని చెప్పి. అంటే ఒక్క 10 మందిలో కనీసం 2-3 లైక్ అయితే ఇస్తారు కదండి, అందుకని అనమాట. ఇంకా నేను అందుకని ప్రతి వీడియోలోనే రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇంకా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ప్లీజ్ లైక్ ఇవ్వండి. అక్కడ లైక్ బటన్ ఉంటుంది, థమ్స్అప్ లాగా ఉంటుంది అనమాట. అది నొక్కితే లైక్ ఇచ్చినట్టే అనమాట. అంటే కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు కదండి, పెద్దవాళ్ళు కూడా చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియో వచ్చేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, ఆ రోజు వీడియో అనమాట. ఆ రోజు అంటే ఎలక్షన్ జరిగిన రోజు అనమాట. కరెక్ట్గా మీకు జ్ఞాపకం ఉంటుంది. ఎలక్షన్ అంటే అందరికీ మ్యాక్సిమం మన ఆంధ్రాలో ఎలక్షన్స్ అంటే అందరికీ జ్ఞాపకం ఉంటుంది కదా, ఆ రోజు వీడియో అనమాట. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలని చెప్పి హడావిడిగా రెడీ అవుతున్నాను. ఇంకా ఫస్ట్ అయితే సోమవారం కాబట్టి ఇంట్లో పూజ అయితే కంపల్సరీ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఉదయం లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేశాను. నేను కూడా ఫ్రెష్ అయిపోయి తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసి వాళ్ళకి పసుపు రాసేసుకుని దేవుడి దగ్గర మొత్తం అన్నీ సర్ది పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఒత్తులు అవి వేసేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఈలోపు అక్క వాళ్ళ అబ్బాయి ఫోన్లు చేస్తున్నాడు, ఎప్పుడు వస్తారు పిన్ని అని చెప్పి. ఇంకా ఇక్కడ ఓటు వేయాలిరా, వేసాక వస్తానని చెప్పి అంటున్నాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్ది పెట్టేసుకున్నాను కదండి. ఇంకా పిల్లల కోసం పాలు పెట్టేస్తున్నాను. నేను దేవుడికి పూజ చేసుకునే లోపు ఎన్ని అయిపోతాయని చెప్పి, పాలు అవి కాగుతాయని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా పాలు పెట్టేసుకుని తర్వాత పిల్లల కోసం టిఫిన్ కూడా వేసేసాను అనమాట. ఇంకా పిల్లలు తినేలోపు నేనైతే పూజ చేసేసుకోవచ్చు. పాలు కాగాక ఇంకా పిల్లలకి ఇచ్చేసి మా ఆయనకి కూడా ఇచ్చేయచ్చు అని చెప్పి వాళ్ళైతే రెడీ అయిపోయారు. మగవాళ్ళు ఎంతసేపు రెడీ అవుతారండి, టక ప్యాంటు వేసేసుకొని షర్ట్ వేసేసుకోవడమే కదా. మనకి ఇంట్లో పనులు చేసుకోవాలి, ఇంకా ఇంట్లో మనం తయారవ్వాలి. ఇంకా వెళ్ళేటప్పటికైతే కొంచెం టైమే పడుతుంది. ఇంకా పిల్లలు ఉంటే ఇంకా టైం పడుతుంది అనమాట. ఇంకా అందులోకి వేళ ఓట్లు కాబట్టి ఇంకా అక్కడ ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి. ఇంకొక పక్క పిల్లలకి టిఫిన్ పెట్టేసి ఒక పక్క పాలు పెట్టేశాను అనమాట. వాళ్ళకైతే ఇచ్చేసాను, వాళ్ళు తింటూ ఉన్నారు. పాలు అయితే కాగుతున్నాయి. ఇంకా ఇంట్లో నేనైతే పూజ చేసేసుకున్నాను. ఫస్ట్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకొని పిల్లలకైతే ముందే వేసేసానండి. వాళ్ళైతే తినేసారు, రెడీగా కూర్చున్నారనమాట వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళడానికి. ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఎక్కువ పిల్లలకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది కదా, వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా వాళ్ళు అలా ఉన్నారనమాట. ఇంకా నేనైతే మా ఆయన కోసం నా కోసం టిఫిన్ వేస్తున్నాను. ఇంకా పాలు అయితే కాగిపోయినాయి. ఆయనకి పాలు ఇచ్చేసి తర్వాత టిఫిన్ అయితే పెడతాను, ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా రాగి దోశలు అయితే వేస్తున్నాను ఆ రోజు, అందుకని చెప్పి కొంచెం ఎక్కువసేపు కాలుతాయి కదా, అవి లేట్ అవుతుంది కదా. ఇంకా ఈలోపు పాలు తాగుతూ ఉంటే ఇంకా దోశలు అయితే అయిపోతాయి అని చెప్పి ఇంకా నేనైతే పాలు కలిపేసి ఇచ్చేసాను ఆయనకి. తర్వాత ఒక్కొక్కటిగా వేస్తున్నాను కదా, ఇంకా తర్వాత ఆయనకి టిఫిన్ పెట్టేసి తర్వాత నేను కూడా తిన్నాను అనమాట. వేసుకుని ఇంకా అక్కడే వేసుకుంటూ తింటూ ఉన్నాను అనమాట. ఇంకొక పక్క నా కోసం కాఫీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ మధ్య నేను వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అయిపోతుంది అనమాట, లాంగ్ వీడియోస్. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడే నేను బాగా పోస్ట్ చేసేదానండి, 2 డేస్కి ఒకసారి లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేసేదాన్ని. ఇంకా ఈసారి పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి అస్సలు కుదరట్లేదు. వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి, అన్నీ తీస్తున్నాను, కానీ నాకు ఎడిటింగ్ చేసుకోవడం, వాయిస్ ఇచ్చుకోవడం అస్సలు కుదరట్లేదు అనమాట. ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల పగలంతా వాళ్ళతో సరిపోతుంది, నైట్ ఏమో నాకు నీరసం వచ్చేస్తుంది. ఈ మధ్య కొంచెం వాయిస్ ఇద్దాము అనుకున్నా కానీ గొంతు సహకరించట్లేదు అనమాట. దగ్గు బాగా ఎక్కువగా ఉందండి, అది తగ్గేటప్పటికి నా గొంతు అంతా పోయింది, అసలు వాయిస్ రావట్లేదు పైకి. షార్ట్ వీడియోస్కి అయితే ఏదో ఇస్తున్నాను, కానీ లాంగ్ వీడియోకి అయితే ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. ఇచ్చే మధ్యలోనే దగ్గొచ్చేస్తుంది, అందుకని చెప్పి నేను లాంగ్ వీడియోస్ని పక్కన పెట్టాను అనమాట.
ఇస్తున్నాను కానీ నా వాయిస్ కొంచెం సెట్గా లేదు కదా అని చెప్పి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా ఈలోపు మా లెక్కోడు చూడండి, నేను దోశలు వేసుకుంటే వచ్చి వీడియోలో కనిపిస్తానన్నాడు, అందుకని చెప్పి ఎత్తుకున్నా అనమాట. దానికి ఈ మధ్యన వీడియోస్ అలవాటు అవుతూ ఉన్నాయి. ఈ మధ్య వీడియోస్ తీస్తుంటే డింగుమని వచ్చేస్తుంది, మధ్యలోకి వచ్చేసి నాకు కూడా తీయని చెప్తుంది అనమాట. ఇంకా అలవాటు అవుతుంది కొద్ది కొద్దిగా. ఇంకా లెక్కోడితో మాట్లాడించమని చాలామంది అడుగుతున్నారు. ఇంతకుముందు షార్ట్స్లో ఉంటాయండి కొంచెం కూరగాయల పేర్లు చెప్పించడం, దాన్ని ఓన్గా మాట్లాడి పెట్టడం అవి పెట్టానమాట. అవి ఉన్నాయి. ఈసారి నేను కంపల్సరీ ట్రై చేస్తాను. ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల అది కూడా మాట్లాడట్లేదు, ఒక్కొక్కసారి తెక్కొచ్చేస్తుంది అనమాట. దానికి 1 2 3లు ఏబీసీలు అన్నీ, అంటే ఆల్ఫాబెట్స్ చెప్పడం, ఆల్ చెప్పడం అన్నీ వచ్చండి. అవన్నీ చెప్పించి ఒక వీడియో అయితే తీస్తాను లెక్కోడి చేత. మీరు చూపించే ప్రేమ దాని మీద నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా నాకు ఆనందానికి నేను బయట వాళ్ళు చూపించిన ప్రేమ కన్నా మీరు చూపించే ప్రేమ, మీరు పెట్టే కామెంట్ నాకు ప్రతిదీ కూడా హార్ట్ టచింగ్లా అనిపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా లెక్కోడికి మీ అందరి సపోర్ట్ ఉంది అన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. వచ్చింది తక్కువ కామెంట్స్ అయినా సరే ప్రతి కామెంట్ కూడా నాకు మెమరబుల్ అనమాట. నిజంగా చేస్తున్న వాళ్ళే చాలా రిపీటెడ్గా కామెంట్స్ చేస్తున్నారండి. నాకు మంచిగా ప్రతి వీడియో కూడా చూస్తున్నారు వాళ్ళు, కొంతమంది ఉన్నారనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళైతే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారు. అలాగా ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్నారు, ప్రతి వీడియోకి లెక్కోడిని అడుగుతున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా హోమ్ టూర్ కూడా చేయమంటున్నారు. ఇక్కడ ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల అస్సలు హోమ్ టూర్ అయితే అస్సలకి కుదరదండి. నేను ప్రశాంతంగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక అప్పుడు చేస్తాను. మీకు కూడా పీస్ఫుల్గా చూపించడానికి, మొత్తం అంతా మా ఇల్లు అంతా నీట్గా చూపించడానికి ఉంటుంది. ఇంకా ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల చాలా గత్తరగా ఉంటుంది. నేను రోజుకు 2 సార్లు శుభ్రం చేసుకుంటున్నాను ఇల్లంతా కూడా. ఇంకా అందుకని చెప్పి నాకు హోమ్ టూర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఒకరోజు నేను కంపల్సరీ చేస్తానండి. మీరు అడిగారు నన్ను చాలాసార్లు కామెంట్ చేస్తున్నారు హోమ్ టూర్ అని. ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోతే టిఫిన్ అయితే మా ఆయనకి పెట్టేశాను. తర్వాత నేను కూడా వేసుకొని తింటూ ఉన్నాను అనమాట. కాఫీ కూడా తాగుతున్నాను. కాఫీ తాగుతూ టిఫిన్ అయితే తినేసాను అనమాట. ఇంక ఈలోపు ఓటు వేయడానికి అయితే వెళ్ళిపోయాము. త్వరగా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, ఇంకా అందుకని చెప్పి ఓటు వేయడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఉదయం కాబట్టి ఎక్కువ మంది జనం అయితే లేరు. ఇంకా మధ్యాహ్నానికి అయ్యే కొద్దీ వస్తారనమాట జనం. పెద్ద లైన్ లేదనమాట. ఓటు అయితే వేసేసాం, మా హక్కు మేమైతే వేసేసాము. ఇంకా ఓటు వేసిన తర్వాత మా ఆయన కంగారు పడుతూ త్వరగా రా అని చెప్పి బయలుదేరి నన్ను అక్కడ దేబెట్టేసి వచ్చేస్తానన్నారు. ఎందుకంటే ఊళ్ళో చాలామంది బయట నుంచి వస్తారు కదండి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అది వేరే ఊళ్ళో నుంచి అది వస్తారు కదా, వాళ్ళందరినీ కలుసుకున్నట్టు కూడా ఉంటుంది కదా. నేనేమో ఈరోజు ప్రయాణం పెట్టాను. ఏం చేస్తారు, ఇంకా పాపం కాదని లేక నన్ను అయితే దేబెట్టేసి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఓటు అది వేసేసాక ఇంకా ఆయన అయితే వెళ్ళిపోతానని చెప్పారు. వెంటనే ఇంకా ఎలాగో భోజనం టైం అయింది కదా, భోజనం చేసి వెళ్దురని చెప్పి ఇంకా వెళ్ళిన వెంటనే కొంతసేపు కూర్చొని పిల్లలు అయితే ఇంకా ఆట మొదలు పెట్టేశారనమాట. వెళ్ళిన వెంటనే వాళ్ళ బాబాయ్ అంటే మా పండుగడికి చాలా చాలా ఇష్టం అండి. వస్తే ఎంత ఆనందపడిపోతాడో వాడైతేని. ఇంకా వెళ్ళిన వెంటనే ఆట లూడో ఆడుకోవచ్చు బాబాయ్ అని చెప్పి ఇంకా వాళ్ళ బాబాయ్తో ఆట అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంకా మా లక్కోడైతే వాళ్ళ అక్కతో ఆట స్టార్ట్ చేస్తాడు. ఇంక నేనైతే మా అక్క వంట అయితే కంప్లీట్ చేసేసింది. వెళ్ళేటప్పటికే పప్పు టమాటా పెట్టేసి రైస్ వండేసింది. ఇంక ఈయన వెళ్ళిపోతానన్నారని చెప్పి నేనైతే అప్పడాలు అయితే వేపుతున్నాను, వడియాలు వేపుతున్నాను అనమాట. వడియాలు వేగిపోయిన తర్వాత పప్పుకి తాలింపు వేసేస్తే సరిపోతుందండి. ఇంకా వంట అయితే సింపుల్గానే చేయమన్నాను, ఎక్కువ హడావిడి ఏం చేయకని చెప్పి. ఇంకా మాకు కూడా సోమవారం కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే ఉండదు కాబట్టి పప్పు టమాటా అయితే వండిందనమాట. ఇంకా వడియాలు వేపేసి పోపు అయితే వేసేసాను దాంట్లో. నేను ఎక్కడికి వెళ్ళినా వంటగదిలోకి వెళ్తాను ముందు. వాళ్ళకి ఏదైనా మనం వెళ్ళినాక కూర్చొని ఉంటే కొంచెం చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదండి. మనం ఏదైనా హెల్ప్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి వంట చేసామన్న ఫీలింగ్ ఉండదన్నమాట. మనం కూడా దగ్గరికి వెళ్ళి అలా కూర్చుని ఒక చెయ్యి వేసామనుకోండి, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనకి కూడా హ్యాపీగా ఉంటుంది. సరదాగా మాట్లాడుకున్నామన్న టైం ఉంటుంది అనమాట. ఇంకా నేను ఎప్పుడు వెళ్ళినా మా అక్కతో నేను నుంచుని వంటగదిలో అలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వంట అయితే చేస్తాము. మీరు కూడా ఇంతేనా సిస్టర్స్ ఉండేవాళ్ళు చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పప్పు అయితే అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే భోజనం చేసేసి టక్క బయలుదేరిపోయారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ వెయిటింగ్, అప్పటికే ఫోన్లు చేసేస్తూ ఉన్నారనమాట, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి. ఇంకా మా లక్కోడు అయితే వాళ్ళ పెద్దనాన్న వచ్చేటప్పుడు
వచ్చేటప్పటికి వాళ్ళ పెదనానికి అంటూ పోయిందనమాట. పట్టుకుని వదలలేదు అసలు. ఇలా పక్కనే పడుకుని వాళ్ళ పెదనానికి ఎలాగ ఉంటుందండి. చాలా బాండింగ్ ఉంటుంది మా బావగారికి మా లక్కోడికి. మా ఊడికన్నా మా లక్కోడు అంటే చాలా చాలా ఇష్టం. మా బావగారికి బాగా పిచ్చి అనమాట. చాలా ఇష్టంగా చూస్తారు. ఆడపిల్లలు కదా, ఇంకా తండ్రికి ఆడపిల్లలంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా, బాండింగ్ కూడా ఉంటుందండి వాళ్ళకి వీళ్ళకి మయంగా. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు. నాకైతే అక్కడ మామిడి పళ్ళు కనిపిస్తే భోజనం చేసేసాక ఒక పట్టు పెట్టేశాను. మా కొడుకు కూడా చాలా చాలా ఇష్టం మామిడి పళ్ళు అంటే. దానికి చాలా ఇష్టంగా తింటుంది. మ్యాంగో కొయ్యమమ్మ అంటది అనమాట అస్తమాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ అయిపోయిందనమాట. ఈవినింగ్ అయిపోతే రేపు మర్నాడు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర జాతర. మేము వచ్చింది జాతరకు అనమాట. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది జాతరకు వచ్చాము. జాతర జరుగుతుందని చెప్పి పిలిచింది. ఇంకా అందుకని చెప్పి వచ్చాము, లేకపోతే వచ్చే పని లేదు. అప్పటికే ముందు రోజే కదా వాళ్ళు వెళ్ళింది మా ఇంటి దగ్గర నుంచి. మర్నాడు మేము వచ్చేసామన్నమాట. ఇంకా జాతర అని చెప్పి పట్టిందని చెప్పి వచ్చామన్నమాట. ఇంకా హెల్ప్ చేస్తున్నాను మా అక్కకి. పప్పు అయితే వేసింది. మాకు కూడా వారం కదా, సోమవారం కదా, టిఫిన్స్ అవి తింటామని చెప్పి మినప్పిండి అయితే ఆడుతున్నాను అనమాట నేను. ఇంకా ఇక్కడ మినపప్పు అయితే కడిగేసి గ్రైండర్లో ఆడుతున్నాను. మా అక్క పై పని చూసుకుంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక పని చేస్తూ ఉంటానండి, వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉన్న ఏదో ఒక పని చేసుకుంటాం కదా, మనం బయట వాళ్ళ ఇంటికి వెళ్ళాము కూర్చొని ఉండాలి అని ఏమి ఉండదండి. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే కంపల్సరీ వంతు పని నేను చేస్తాను అనమాట. అక్క ఇంటికి వెళ్ళాను కదా, కూర్చుని తినాలని ఏమి ఉండదండి. ఎక్కడికి వెళ్ళినా అంతే, ఎవరింటికి వెళ్ళినా అంతే అనమాట. నా వంతు పని నేను చేస్తాను, కొంచెం హెల్ప్ చేస్తాను అనమాట. మా అక్క వచ్చినా అంతే అండి, నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇలాగే ఉంటుంది కదా సిస్టర్ బాండింగ్. ఇంక ఇక్కడ వచ్చేసి మా లక్కోడు వాళ్ళ పెద్దనాన్ని ఐస్ క్రీమ్ అయితే అడిగాడు అనమాట. అడిగిన వెంటనే టక్క వీళ్ళు తెచ్చేశారు. మేమందరం కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం. ఒక పక్క గ్రైండర్లో పప్పు అయితే నలుగుతుంది. ఇంకా ఇది వాకలు తుడిచేసి నేనైతే ముగ్గులు పెట్టేసి వచ్చి తింటున్నా అనమాట ఐస్ క్రీమ్. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ముగ్గులు ఎలా ఉన్నాయి కామెంట్ చేసేయండి. ఇంకా అమ్మవారు వస్తుంది కదా ఈవినింగ్ నైట్కి, అందుకని చెప్పి నీట్గా కడిగేసి ముగ్గులు అయితే పెట్టాను. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా లోపల ఎంజాయ్ చేస్తున్నాము, మాట్లాడుకుంటూ పని చేసుకుంటున్నాం అనమాట. ఇంకా నైట్కి వచ్చేసి అమ్మవారి జాతర అయితే జరిగింది. సింపుల్గానే చేస్తారు. ఎలక్షన్స్ అవి అయ్యాయి కదా, గొడవలు అవుతాయని చెప్పి. ఇంకా ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.